ఇక్కడ అభిజిత్ దీప్కే ఏమంటాడు, మా డిమాండ్లు నెరవేర్చకుంటే మళ్ళీ నిరసన చేపడతాం కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ హెచ్చరిక. నాకు తెలిసి మళ్ళీ మిమ్మల్ని మీ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చాలా బలంగా ఆల్రెడీ బీజేపీ చేస్తుంది, ఉక్కుపాదం మోపుతుంది మీ పైన. మరి మళ్ళీ మీరు నిరసన తెలియస్తే అంత పెద్ద ఊపు రావచ్చు రాకపోవచ్చు అని కూడా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లు పూర్తి స్థాయిలో నెరవేర్చకుంటే మళ్ళీ నిరసన చేపడతామని సీజేపీ వ్యవస్థాపకుడు హెచ్చరించారు. విద్యాశాఖ మంత్రి రీజన్తో తమ కీలక డిమాండ్లు ఒకటి నెరవేరినప్పటికీ ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. వాటిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చర్చల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే సీజేపీ ఊరుకోదని దీప్కే అన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి పురోగతి లేకపోతే మళ్ళీ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. చర్చల సమయంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న నీటి అభ్యర్థులకు కుటుంబాలకు ₹1 కోటి పరిహారం, పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ తక్షణ విడుదల, దేశవ్యాప్తంగా నిరసన విద్యార్థులపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ల ఉపసంహరణ తదితర డిమాండ్లను కేంద్రం ముందుంచింది, సీజేపీ ముందుంచింది. సో ఈ డిమాండ్ నెరవేర్చాలి కదా. సో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి దాని సైడ్కి సీజేపీ నాయకుల మీద ఎవరైతే నిరసన చేపట్టారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ కెరీర్కి మొత్తం కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఖచ్చితంగా వీటన్నిటి వివరాలు బయట పెట్టాలి. ఒక 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 హెల్ప్ లైన్ పెట్టాలి. ఈ సీజేపీ ఒక హెల్ప్ లైన్, ఒక లీగల్ హెల్ప్ లైన్ పెట్టేసి ఎవరెవరిపైన కేసులు అవుతున్నాయో వాళ్ళ డేటాను ప్రజల ముందు పెట్టండి. ఆ విద్యార్థుల యొక్క మనోగతాన్ని, ఆ విద్యార్థుల యొక్క ఆవేదనను ప్రజలకు తెలిసే విధంగా ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి ఎవరెవరిపైన కేసులైనాయి, ఏం కేసులైనాయి, ఆ కేసుల వివరాలు ఏంటి, ఆ బాధితులు ఎవరు, వారి యొక్క ఆవేదన, ఆక్రోషం అన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా చేస్తే బాగుంటుందని కూడా నేను అనుకుంటా ఉన్నాను. సో కొత్త విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియామకం పైన దీప్కే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చర్య విషయంలో దీప్కే ప్రభుత్వ విమర్శలు గుప్పించారు. ఎంపీలు ఎమ్మెల్యే కొనుగోలుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు, కానీ పరిహారం ఇచ్చే విషయానికి మాత్రం నిబంధనలు పరిశీలించాలని అంటారు. దీన్ని బట్టి వారి ఉద్దేశం సరిగ్గా లేదని అర్థమవుతుందని పేర్కొన్నారంటూ చూస్తాను. సో బంగ్లాదేశ్ జైపల వైపు చూడక్కర్లేదు. సో చక్రవర్తి తన డిగ్రీ చూపిస్తారు. సో రకరకాల విమర్శలు వచ్చినాయి. తన యొక్క లోన్ ఏంది, ఒక దళితుడు అమెరికా పోయి డిగ్రీ ఎట్లా చేస్తాడు అని విమర్శలు చేస్తే ఆయన చాలా స్పష్టంగా ఇప్పుడు నా వివరాలను కూడా బహిర్గతం చేస్తా, మీ చక్రవర్తి మీ మోడీని బహిర్గతం చేయమని చెప్పు, మీ ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, కేంద్ర మంత్రుల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది అన్ని బయట పెట్టండి అని సవాల్ విసిరాడు. నిజంగా ఈ విషయంలో అభిజిత్ దీప్కే మనందరం కూడా అభినందించాల్సిన అవసరం అయితే ఉంటుంది 100%. ఎందుకంటే చాలా పెద్ద పోరాటం, పీస్ఫుల్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎవరికి నష్టం జరగకుండా ఒక శాంతియుతమైన ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్మించడంలో అభిజిత్ దీప్కే సక్సెస్ అయ్యాడు. నిజంగా ఆ విషయంలో ఆయన మెచ్చుకోవాలి అందరం కూడా. 2.5 ఏళ్ళు 1000 రోబోటిక్ సర్జరీల విజయవంతంగా పూర్తి చేసినటువంటి నిమ్స్ డాక్టర్లు. ఇందులో 90% పైగా ఆరోగ్యశ్రీ CMRF ద్వారా ఫ్రీగా చేసినవే. 9 నెలల చిన్నారి నుంచి 83 ఏళ్ల వృద్ధుల వరకు సర్జరీలు సక్సెస్. ఎయిమ్స్ ఢిల్లీ, క్యూద్వాయ్, బెంగళూరు శాసన నిలిచినటువంటి హైదరాబాద్ నిమ్స్ అంటూ చూస్తాం.